విశాఖపట్నం ఇసుక తోటకు చెందిన శ్రీవన్ ట్రావెల్స్ నిర్వాకంపై యాత్రికులు తీవ్ర ఆవేదన, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సులో కుంభమేళాకు వెళ్లిన యాత్రికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది యాత్రికులు కుంభమేళా, ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య తదితర ప్రాంతాలు తిరిగి వచ్చే శ్రీవన్ ట్రావెల్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సులో తీర్థయాత్రకు బయలుదేరి వెళ్లారు. తీరా వెళ్లిన తర్వాత తమకు కుంభమేళా, అయోధ్య, కాశీ ప్రాంతాలకు మాత్రమే తీసుకువెళ్లారని, ముందుగా ప్రకటించిన ప్రాంతాలు చాలా వరకు తమకు చూపించలేదన్నారు. అలాగే ప్రధానంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి టిఫిన్, భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పిన దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. స్నానాలు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని, దీంతో రోడ్ల పక్కనే ఆరుబయటే అన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా శ్రీవన్ ట్రావెల్స్ తమ వద్ద టికెట్ డబ్బులన్నీ వసూలు చేసి తీర్థయాత్రలో అందరికీ నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా కుటుంబ సభ్యులు, మహిళలతో కలిసి ఒక్కొక్కరికి సుమారు 15,000 వరకు చెల్లించి బస్సులో వెళితే పలు ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రతి వ్యక్తికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈ బస్సు ట్రావెల్స్ వాళ్ళు మాత్రం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఏ ఒక్కటి కూడా సంతృప్తిగా లేదు. 40 మంది మా ప్రయాణికులు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ చెప్పారు, అది ఆచరించలేదు. తర్వాత యాత్రలు పాంప్లెట్లు పెట్టారు. మేము చూసినవి మాత్రం 3 మాత్రమే కనబడ్డాయి. అక్కడ స్నానం జరిగింది, బుద్ధగయ స్నానం జరిగింది. అయోధ్య వెళ్ళము, టైం లేదు అని చెప్పేసి అంటే అయోధ్యలో ఉన్న మా యొక్క స్నేహితుల ద్వారా ఫోన్లో మాట్లాడిస్తే అక్కడ 5 నిమిషాలు తప్పితే 10 నిమిషాలు జామ్ అవుతుంది తప్ప రోడ్డు మీద ఎటువంటి ఆటంకం లేదని చెప్పేసి అన్ని చెప్పడంలో మేము డ్రైవర్ గారితో వాదించి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత కాశీ కూడా అలాగే చెప్పారు. కాశీ ఇంకా మేము వాళ్ళతో వాదించడానికి ఇష్టం లేక మేము కన్నిటి అయిపోయాము. వాళ్ళు భువనేశ్వర దేవి గుడి అన్నారు, ఇంకా ఏదేదో చెప్తున్నారు, కానీ ఏమీ కూడా చూపించలేదు. ఈ వాహనంతో ఎవ్వరు కూడా ప్రయాణం చేయవద్దు. దగ్గర 4,000 రూపాయలు డబ్బులు తీసుకొని ఒక ఫుడ్ కానీ, ఒక అకామిడేషన్ కానీ, ఒక రూములు కానీ ఏమీ లేక మమ్మల్ని నానా బాధలు పెట్టి, తిండి కూడా సరిగ్గా లేక ఇలాంటి హోటల్ దగ్గర గట్ట ఒక్కేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి ఈ శ్రీవన్ ట్రావెల్స్ ఎప్పుడు రాకండి. మాకు కాశీ, భువనేశ్వర 2 మిస్ చేస్తారండి. ఫుడ్ అంతా మేమే పెట్టుకుంటున్నాం, ఎక్కడ నిద్రలేదు. తర్వాత ఇప్పుడు తీసుకొస్తానని కాశీ తీసుకెళ్తానని గ్యాంబ్లింగ్ చేసి 12 గంటలలోపు వచ్చేయాలని చెప్పి మళ్ళీ 12 గంటలకు అక్కడ తీసుకెళ్లి 12 గంటలకు రిటర్న్ రమ్మంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమో చూడండి. ఈ ట్రావెల్స్కి మాత్రం ఎవరూ దయచేసి వెళ్ళకండి. మరి ఫుడ్ కానీ ఏది లేదండి, చాలా ఇబ్బందులు పడిపోతున్నాను. మా తమ్ముడైతే కొనుక్కుంటారు 4 పూటలు కూడా ఉప్మా పెడుతున్నారండి. 14,000 తీసుకున్నారు స్వామి, మా ఏం దయించి కొద్దిగా అది చూడండి. శ్రీవన్ ట్రావెల్స్ మరి రావద్దు, అది చూసుకొని అది ఫుడ్ తీసి పెద్దది పెట్టాలో. అంటే కాశీకి 8 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లే 8 కిలోమీటర్లు ఉంటాడు. కాశీ ఉండగా అడ్డించి బస్సు తిప్పిస్తారు. కాశీ తీసుకెళ్లలేదు కాబట్టి మాకు ముఖ్యమైన యాత్రలు చూపించలేదు. ఈ ట్రావెల్స్ మీరు ఎవరు బయలుదేరకండి.